IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వం మారితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజల్లో భారీగా ఈ ప్రచారాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దీన్ని తిప్పికొడుతూ కూటమి కూడా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 పెంచి 10,000 రూపాయలు జీతం ఇస్తాం తప్ప వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ నెల జూలై 1వ తేదీన పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ని మాత్రం సచివాలయ ఉద్యోగులతోటి, అంగన్వాడీ ఆశా వర్కర్లతోటే చేయించారు తప్ప వాలంటీర్ వ్యవస్థను అయితే ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదు. దీంతో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారు, ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆల్రెడీ ఎన్నికలకు ముందు దాదాపుగా 1,00,000 వరకు వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ తమను మరలా విధుల్లోకి తీసుకోవాలి అంటూ ప్రభుత్వానికి లేఖలు రాయటం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు వారితోటి బలవంతంగా రాజీనామాలు చేశారని చెప్పడంతో వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సూచించడంతో చాలామంది వాలంటీర్లు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అయినా కూడా ఎటువంటి స్పష్టత రానటువంటి నేపథ్యంలో ఈ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ ఈరోజు చలో విజయవాడకు పిలుపునివ్వటం జరిగింది. అయితే అనుమతులు లేకుండా ధర్నాలు చేయడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే చలో విజయవాడ కార్యక్రమానికి రాబోతున్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు సాధ్యమైనంత వరకు హౌస్ అరెస్ట్ చేయటం, బయటకు వచ్చినటువంటి వారిని అదుపులోకి తీసుకోవటం, ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడకి ఎవరు రాకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇలాగే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపాధ్యాయులంతా కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అప్పుడు కూడా నివారించేటువంటి ప్రయత్నం చేశారు, పోలీసులతోటి వారిని నిరోధించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీఆర్టీఎస్ రోడ్లో భారీ స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనడం, అది గ్రాండ్ సక్సెస్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి వాలంటీర్లకు మాత్రం ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి.